Hi, I'm Dr. Srijana, General Physician, Diabetologist, Medistar Hospitals, Ameerpet. Now seasonal variations అండి. సో ఫీవర్స్ మన దగ్గరికి ఇప్పుడు రెగ్యులర్గా ఫీవర్తో వస్తున్నారు. అది కూడా మోస్ట్లీ డెంగ్యూ అండ్ మలేరియా. ఎందుకంటే వింటర్ సీజన్, రైనీ సీజన్ మనకి ప్రతి కామన్గా చూసే ఫీవర్స్ ఇవే అనమాట. సో సీజనల్ వేరియేషన్స్లో ఉండేటప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ ఫీవర్, అంటే ఓన్లీ ఫీవర్తోనే కాకుండా కాఫ్ అండ్ కోల్డ్తో కూడా ప్రజెంటేషన్స్ ఉంటాయి మనకి. సో ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చినప్పుడు ఫస్ట్ డెంగ్యూ గురించి డిస్కషన్ చేసుకుందాము. డెంగ్యూ ఈజ్ లైక్ సంథింగ్ విచ్ ఈజ్ అ వైరల్ ఫీవర్ విత్ హై గ్రేడ్ ఫీవర్స్, అంటే జనరల్గా 103, 104 ఫీవర్స్ దాకా వస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటుగా చలి, తర్వాత బాడీ పెయిన్స్, హెడేక్, ఐ పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు రీసెంట్ ప్రెజెంటేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కనుక దగ్గు జలుబుతో పాటుగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, కడుపులో నొప్పి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎటిపికల్ ప్రెజెంటేషన్స్ అని చెప్పొచ్చు మనము. సో ఏంటంటే మనం ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు వచ్చేసి మనం హాస్పిటల్లో విజిట్ చేయాలి. జనరల్గా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ కాబట్టి రీసెంట్లీ నవేడేస్ పీపుల్ ఎలా ఉన్నారంటే ఫస్ట్ డే సెకండ్ డేకే వస్తున్నారు. సో పారాసిటమాల్తో ముందు ట్రై చేయొచ్చు, మీరు ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్స్ తీసుకుని హైడ్రేషన్ బాగా తీసుకుని ట్రై చేయొచ్చు. ఒకవేళ తగ్గట్లేదు అంటే కనుక ఇంజెక్షన్స్, పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒక 24 hours వెయిట్ చేసిన తర్వాత తగ్గట్లేదంటే కనుక ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద హాస్పిటల్. మనకి ఎందుకు అంటే వైరల్ ఫీవర్స్ అన్నది హైపోటెన్షన్, మనకి బీపీ అనేది చాలా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి యాజ్ డిస్కస్ చేసినట్టు లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి. సో ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఆ టైంలో ఇంపార్టెంట్. సో మనం సెకండ్ డే ఆర్ థర్డ్ డే అడ్మిట్ చేసుకుని పేషెంట్ని, అండ్ దట్ టు అడ్మిషన్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైరల్ ఫీవర్స్కి జనరల్గా యాంటీబయాటిక్స్ అనేది సెకండరీ ఇంపార్టెన్స్ అండి. జనరల్గా పనికి రావు అని చెప్తాం. దీనికి ఏంటంటే ఇమ్యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకి బాడీని బయట నుంచి మల్టీవైటమిన్స్ కానివ్వండి, సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటాం అనమాట. సో మనకేంటంటే ఈ డెంగ్యూ వచ్చేసి 3 phases నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫెబ్రైల్ ఫేజ్, 3 to 5 days వరకు హై గ్రేడ్ ఫీవర్స్ నడుస్తూ ఉంటాయి. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గే ఫేజ్ అనమాట. అది వన్స్ ఫీవర్ రిడక్షన్ అయినప్పుడు ఏంటంటే ప్లేట్లెట్స్ బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతూ ఉంటుంది, క్యాపిలరీ పర్మియబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి రికవరీ ఫేజ్ అంటే అది ఈ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 5th నుంచి 7th డే వరకు నడుస్తూ ఉంటుంది. తర్వాత 7th నుంచి మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో వన్స్ ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అయితే పెరిగిపోవడం కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఈ టైంలో మనకి ఏంటంటే సో ఈ 3rd day to 7th day అన్నది క్రిటికల్ ఫేజ్ కింద మనం తీసుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో ఫీవర్ కొంచెం హైగ్రేడ్స్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో మనకి ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం హైడ్రేషన్ ఇచ్చుకొని థిక్నెస్ రాకుండా బ్లడ్ని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. దానికి యాంటీబయాటిక్స్ ఎప్పుడు యూస్ చేయాలి వైరల్ ఫీవర్స్లో? జనరల్గా ఏంటంటే మనకి వైట్ కౌంట్స్ అంటే టీఎల్సీ అనేది తగ్గుతుంది అనమాట. మనకి ఇట్లా డెంగ్యూ కానీ ఇట్లాంటి వైరల్ ఏ ఫీవర్స్లో అయినా కూడా అప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రతి కామన్గా నడుస్తుంది. ఆ టైంలో ఏంటంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం అనేది ఇస్తాం. కానీ జనరల్గా వైరల్ ఫీవర్స్కి బ్యాక్టీరియా ట్రీట్మెంట్ అన్నది మనం ఇవ్వమన్నమాట. దీనికి నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దోమలు ఆబ్వియస్గా వన్ ఆఫ్ ద కాదు, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మనకి దోమలు కుట్టినందుకు డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఇలా దోమలు ఉన్న ఏరియాలో కానివ్వండి, స్టాగ్నెట్ వాటర్ కానివ్వండి, లేకపోతే ఇట్లా సాయంత్రం అయ్యేటప్పటికి మనం కిటికీలు ఇట్లాంటివన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఈ సీజన్లో ఏంటన్నది ఇంట్లో మనకి వస్తుంది. సో మస్కిటో రెపల్లెంట్స్ ఒకటి, జనరల్గా ఈ ఓడోమోస్ ఇవన్నీ రాసుకుంటుంటాం. ఫుల్గా కవర్ చేసుకోవాలి. బయట స్టాగ్నెట్ వాటర్ ఎక్కువ లేకుండా ఈ మన డిష్ వాష్ చేసుకునేటప్పుడు ఈ వాటర్స్ కానీ ఇవన్నీ లేకుండా మనం అన్ని క్లీన్లీగా ఉంచుకోవాలి. అండ్ తర్వాత బాయిల్డ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకొని ఆర్ బాయిల్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మనకి. మనం జనరల్గా ఎట్లా చూస్తామంటే ప్లేట్లెట్స్ అన్నది ఒక 15,000 నుంచి 20,000కి వచ్చినప్పుడు ఆర్ ఏమైనా మనకి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటాం, చిగులో నుంచి రక్తం రావడము, లేకపోతే ఒంటి మీద ర్యాష్ రావడము, లేకపోతే మోషన్ నల్లగా వెళ్ళడము ఇట్లాంటివి, లేకపోతే బీపీ డ్రాప్ అవ్వడం కానివ్వండి, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వనివ్వనివ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే చూసుకుని మనకు అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటాం. డెంగ్యూ వచ్చిన ప్రతి పేషెంట్కి ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం లేదు. సో దాని గురించి అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మనం అసెస్ చేసుకుని రెగ్యులర్గా దాని గురించి కాల్ తీసుకుంటారు డాక్టర్స్. సో మీ సైడ్ నుంచి ఏంటంటే 1 day or 2 day మాక్సిమం మీరు ఇంట్లో వెయిట్ చేయాలి. అంతకంటే ఎక్కువ నడుస్తుందంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వచ్చి విజిట్ చేస్తే మనం కాంప్లికేషన్స్ రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, ఏమైనా దాని గురించి తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మెడిస్టార్ హాస్పిటల్స్. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.